వాణిజ్య రంగంలో భారత్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. దశాబ్దాలుగా ఊరిస్తున్న యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎట్టకేలకు సాకారమైంది. ప్రధాని మోదీ స్వయంగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించిన ఈ మెగా డీల్ ఇప్పుడు పాకిస్తాన్ పాలిట శాపంగా మారబోతోందా? ఇప్పటి వరకు ఐరోపా మార్కెట్లో రారాజుగా వెలుగొందిన పాకిస్తాన్ టెక్స్టైల్స్ రంగానికి భారత్ రూపంలో అసలైన ముప్పు మొదలైందా? భారత్ EU మధ్య సుంకాలు తగ్గితే పాకిస్తాన్ ఎగుమతులు కుప్పకూలుతాయా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆందోళనకు గురైన పాక్ విదేశాంగ శాఖ ఇప్పుడు అత్యవసర సంప్రదింపులు మొదలుపెట్టింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇప్పుడు కేవలం భారత ఆర్థిక భవిష్యత్తునే కాదు, దక్షిణాసియాలోని వాణిజ్య సమీకరణాలని మార్చే స్థాయికి చేరుకుంది. ఈ ఒప్పందం ప్రభావం నేరుగా భారత్కు ప్రత్యర్థిగా ఉన్న పాకిస్తాన్పై పడనుండడంతో అక్కడ కొత్త రాజకీయ ఆర్థిక టెన్షన్ మొదలైంది. ఇప్పటి వరకు యూరోపియన్ యూనియన్ మార్కెట్లో ప్రత్యేక హోదాతో లాభాలు పొందుతున్న పాకిస్తాన్ భారత్ EU ఒప్పందం అమల్లోకి వస్తే తాను కోల్పోయే అవకాశాలపై తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఈ ఆందోళన పాక్ రాజకీయ వర్గాలకే పరిమితం కాకుండా అధికారికంగా విదేశాంగ శాఖ స్థాయిలోనే వ్యక్తమవుతోంది. భారత్ EU ఒప్పందంలోని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దీనివల్ల తమ ఎగుమతులపై పడే ప్రభావాన్ని తగ్గించేందుకు EU అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి యూరోపియన్ యూనియన్కు పాకిస్తాన్కు మధ్య వాణిజ్య సంబంధాలు కొత్తవి కావు. 2014లో EU పాకిస్తాన్కు GSP+ హోదా ఇచ్చినప్పటికీ రెండు దేశాల మధ్య వాణిజ్యం వేగంగా పెరిగింది. యూరోపియన్ యూనియన్కు పాకిస్తాన్ గత దశాబ్ద కాలంగా పెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతోంది. ముఖ్యంగా టెక్స్టైల్, రెడీమేడ్ దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, స్పోర్ట్స్ గూడ్స్ వంటి రంగాల్లో పాకిస్తాన్ ఆధారపడుతున్న ప్రధాన మార్కెట్ EUనే. GSP+ హోదా కింద తక్కువ సుంకాలు లేదా సుంకాలే లేకుండా యూరోపియన్ మార్కెట్లోకి పాకిస్తాన్ ఉత్పత్తులు ప్రవేశించే అవకాశం లభించింది. ముఖ్యంగా టెక్స్టైల్ రంగంలో పాకిస్తాన్కి ఇది వరంగా మారింది. GSP+ హోదా తర్వాత పాకిస్తాన్ టెక్స్టైల్ ఎగుమతులు 100% కంటే ఎక్కువగా పెరిగాయి. యూరోపియన్ మార్కెట్ అవసరాలను తక్కువ ధరల్లో తీర్చే దేశంగా పాకిస్తాన్ తనకంటూ ఓ స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం EU పాక్ వాణిజ్య విలువ దాదాపు 12 బిలియన్ యూరోలకు చేరువ కావడం పాకిస్తాన్ ఈ మార్కెట్పై ఎంతగా ఆధారపడుతోందో స్పష్టం చేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక హోదా కింద రాయితీ సుంకాలతో యూరోప్ మార్కెట్లోకి పాకిస్తాన్ ఉత్పత్తులు ప్రవేశించడంతో పాకిస్తాన్ టెక్స్టైల్ ఎగుమతులు ఏకంగా 108% పెరిగాయి. అయితే ఇక్కడే పాకిస్తాన్కు అసలు సమస్య మొదలవుతోంది. GSP+ హోదాకు ఒక గడువు ఉంటుంది. ఆ గడువు వచ్చే ఏడాది డిసెంబర్తో ముగియనుంది. అదే సమయంలో భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య విస్తృత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం పాకిస్తాన్కు డబుల్ షాక్లా మారింది. ఇప్పటి వరకు తక్కువ సుంకాల ప్రయోజనం పొందిన పాకిస్తాన్ స్థానంలో భారీ ఉత్పత్తి సామర్థ్యం, విస్తృత మార్కెట్, బలమైన పారిశ్రామిక వస్తువులు ఉన్న భారత్ యూరోపియన్ మార్కెట్లో మరింత పోటీగా మారనుంది. ముఖ్యంగా టెక్స్టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, హస్తకళలు, పాదరక్షలు వంటి రంగాల్లో భారత్కు భారీగా సుంకాల రాయితీలు లభించనున్నాయి. ఇవే రంగాలు ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రధాన ఆదాయ వనరులు కావడం అక్కడి ఆందోళనలకు అసలు కారణం. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అంద్రాబీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారత్ EU ఒప్పందాన్ని తాము గమనిస్తున్నామని, GSP+ స్కీమ్ను EUతో ద్వైపాక్షిక సహకారానికి విజయవంతమైన నమూనాగా భావిస్తున్నామని ఆయన చెప్పడం ద్వారా ఈ ప్రత్యేక హోదాను పొడిగించేందుకు పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టిందని తెలుస్తోంది. గత ఏడాది EUతో జరిగిన వ్యూహాత్మక చర్చల్లో కూడా GSP+ అంశం ప్రస్తావనకు వచ్చిందని గుర్తు చేశారు. దీంతో యూరోపియన్ యూనియన్తో తమ దీర్ఘకాల సంబంధాలను కొనసాగించాలనే పాకిస్తాన్ వ్యూహం బయటపడుతోంది. కానీ ఒకవైపు భారత్తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న EU మరోవైపు పాకిస్తాన్కు అదే స్థాయి ప్రాధాన్యం ఇస్తుందా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇదిలా ఉండగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రాధాన్యత
సంతరించుకుంది. దీంతో పాకిస్తాన్ కలవరపడుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య కూటముల్లో ఒకటైన EU, వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థ కలిసి కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా స్వయంగా EU నేతలు కూడా అభివర్ణించారు. ఢిల్లీలో జరిగిన అధికారిక ప్రకటనలో ప్రధాని మోదీతో పాటు EU అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కలిపి ఈ ఒప్పందాన్ని ప్రకటించడం దాని రాజకీయ ప్రాధాన్యాన్ని కూడా చాటుతోంది. కేవలం వాణిజ్యమే కాకుండా భద్రత, రక్షణ, సాంకేతిక సహకారం, మానవ వనరుల మార్పిడి వంటి రంగాల్లో కూడా రెండు పక్షాల మధ్య బంధం మరింత బలోపేతం కావడం ఈ ఒప్పందం ప్రత్యేకత. మొత్తానికి భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్కు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా కొత్త శక్తిని ఇస్తుండగా పాకిస్తాన్కు మాత్రం ఇది ఒక పెద్ద హెచ్చరికగా మారింది. దౌత్య సంబంధాలు, ప్రత్యేక హోదాలు, రాజకీయ విజ్ఞప్తులు ఎంతవరకు పాకిస్తాన్ను కాపాడగలవన్నది రానున్న రోజుల్లో తేలనుంది. దక్షిణాసియా వాణిజ్య సమీకరణాల్లో కేంద్ర బిందువుగా భారత్ ఎదుగుతున్న తరుణంలో పాకిస్తాన్ తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం ఆందోళన వ్యక్తం చేయడం కాదు, తన ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందన్న సంకేతాన్ని ఈ ఒప్పందం స్పష్టం చేస్తోంది.